సో మీ అందరినీ చూస్తుంటే నాకు తమ్ముడు సినిమాలో మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అనే పాట గుర్తొస్తుంది. సో ఎందుకంటే మీరు అలా లేరు. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ కొంత ఇట్లా లేరు. మీరు చాలా నీట్గా ఎంజీఐటీ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. సో మీ కాలేజీలోకి ఎంటర్ కాగానే నాకు ఒక టీవీ కనిపించింది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో మీ ప్రిన్సిపల్ గారి రూమ్ కనిపించింది. అంటే ఒక కాలేజీ ఫేమస్ అవ్వడానికి ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఫ్యాకల్టీ అండ్ ద స్టాఫ్, రిమైనింగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. వీళ్ళు లేకపోతే అసలు కాలేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వడమే కష్టం. 2 ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఒక కాలేజీలో చక్కగా ఇంత మంచి ఆడిటోరియమే ఇంత అద్భుతంగా ఉందంటే క్లాస్ రూమ్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. 3 ఈ అన్నిటికన్నా మించి ద స్టూడెంట్స్, దే మేక్ ది కాలేజ్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, కాలేజ్ అంటే స్టూడెంట్స్. సో నేను టీవీ చూశానని చెప్పాను కదా, ఆ టీవీలో స్టూడెంట్స్ ఫోటోసే రన్ అవుతున్నాయి. ఏ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో, అంటే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే కాలేజీలో టాప్ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ దీంట్లో నాకు ఎవరు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కనపడలే. అంటే మా స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకునేటట్టుగా ఆ ఫోటోలు లేవు. మీరు ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇఫ్ యువర్ ఫోటోగ్రాఫ్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద టీవీ యాజ్ అవర్ స్టూడెంట్ విత్ ఎ ర్యాంక్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, ఇలాంటి ఫోటో కనుక డిస్ప్లే అయితే ఎంత గర్వంగా ఉంటుంది. అండ్ దీని గురించి మీ పేరెంట్స్ చెప్పుకోవడం కాదు, మీ టీచర్స్ చెప్తారు. పలానా సీనియర్డు బీటెక్లో ఉండేవాడు, వాడు ఐఏఎస్ సాధించాడు, తిరుగుతూ ఉండేవాడు మా ముందే, ఎట్లా బ్యాక్ బెంచ్లో కూర్చునేవాడు. ఆ రకంగా చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటారు? మీ టీచర్లే చెప్పుకుంటారు. అలాంటి రోజు 2027లో వస్తుందని నేను భావిస్తున్నాను. రీజన్ ఏంటి అంటే, అసలు ఐఏఎస్ ఏంటి, ఐపీఎస్ ఏంటి, ఇదంతా ఏంది, అసలు ఈ గొడవ ఏంటి, ఈ అన్నిటి గురించి తెలుసుకునే ముందు ఈరోజు ఏంటి, డేట్ ఏంటి? November 14th. And what is the significance today? Children's Day. So happy Children's Day to you and to me also. So me అని ఎందుకని అంటున్నానంటే, because it is the children who gave us an opportunity to emerge as the adults. పిల్లలే లేకపోతే ఈ అడల్ట్స్ మేము చేసేది ఏముంటుందో చెప్పు. కాబట్టి పిల్లలు అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ పిల్లలు అడిగేటటువంటి కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పలేక పెద్దవాళ్ళు నేర్చుకుంటారు. ఆ సమాధానాలు చెప్పడానికి పెద్దవాళ్ళు నేర్చుకుంటారు. అలాగే ఈరోజు డేట్ గురించి ఎందుకు అడిగానంటే, ఇంకో డేట్ గురించి అడుగుతామని చెప్పి. September 15th. Do you have any idea about the September 15th significance? Engineers Day. అండ్ ఆ September 15th రోజున నా దగ్గర ఒక మీమ్ వచ్చింది. ఆ మీమ్లో ఏముందంటే, ఇంజనీర్స్ డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఇంజనీరింగ్. ఇంజనీర్లు ఇంజనీరింగ్ తప్ప అన్నీ చేస్తారట. అది కరెక్ట్, వెరీ ట్రూ. సో 90% ఆఫ్ ద ఇంజనీర్స్ whom I know, they are not doing the engineering. They are leading the nation, including your principal చంద్రమోహన్ రెడ్డి గారు. చంద్రమోహన్ రెడ్డి గారు ఆ పేరులో మొత్తం ఆల్మోస్ట్ 17 లెటర్స్ ఉన్నాయి. ఆ 17 లెటర్స్లో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు కూడా అన్నీ ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ ఎ గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి బిల్ట్. ఒక సంస్థ నిర్మించబడాలంటే ఇటువంటి లీడర్లు కావాలి. ఆయన ఎంటెక్ బ్యాక్గ్రౌండ్, బీటెక్ ఎంటెక్ ఇలాంటివన్నీ చేశారు. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నారు, ఒక పెద్ద సంస్థని లీడ్ చేస్తున్నారు. అలాంటి లీడ్ చేసే, ఒక దేశాన్నే లీడ్ చేయడానికి కావాల్సినటువంటి లీడర్షిప్ మనకు కావాలి ఇప్పుడు. దట్ ఈస్ వై 21st Century IAS Academy is having its
vision statement, mission statement, producing the next generation leaders for tomorrow. Our vision statement is producing the next generation leaders for tomorrow. సో ఈ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అంటే ఎలా ఉంటారో చెప్తాను. నిన్న హైదరాబాద్లో ఒక మీటింగ్ అయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి సంబంధించిన మీటింగ్ అయింది. ఆ మినిస్ట్రీలో సెక్రటరీగా చేస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ బ్రీఫ్గా చెప్తాను మీకు ఈరోజు. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. సంజయ్ జాజు ఐఏఎస్, presently he is the secretary to the Ministry of Broadcasting and Information and Broadcasting. ఆయన ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రసార భారతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది తెలుసా మీకు, మన దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వీటికి సంబంధించి. ఆ ప్రసార్ భారతికి సంబంధించినటువంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొస్తాను. సంథింగ్ విచ్ ఈజ్ అన్ఇమాజినబుల్, సంథింగ్ దట్ వాజ్ విజువలైజ్డ్ ఓన్లీ బై దిస్ పర్సన్. అంటే ఇలాంటి ప్రసార భారతి ఇలాంటి ఒక గవర్నమెంట్ టీవీకి సంబంధించిన, దూరదర్శన్కి సంబంధించినటువంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అసలు ఊహించినటువంటిది ఇతను విజువలైజ్ చేశాడు. అండ్ దిస్ సంజయ్ జాజు వాజ్ ఎన్ ఎంటెక్ స్టూడెంట్. ఈ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్లో, అంటే ఈ బీటెక్ చదివినటువంటి స్టూడెంట్ ఎంటెక్ చదివాడు. ఆ తర్వాత కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ అకౌంట్స్ అనేటటువంటి ఇంకొక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా రీసెంట్గా ఆయన ఎంబీఏ ఫైనాన్స్ కూడా చేశారు. అండ్ ఈయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనకి సంజయ్ జాజు అనే ఆయన లేకపోతే మనకి ఈ గవర్నెన్స్, మీ సేవ అనేది ఉండేదే కాదు. సంజయ్ జాజు, హీ వాజ్ ద మున్సిపల్ కమిషనర్ ఇన్ వైజాగ్ వే బ్యాక్ ఇన్ 2008 ఆర్ సంథింగ్ అరౌండ్ దాట్. 2008 ఆ టైంలో, అంటే 1992 సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈయన, 1992 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ హీ వాజ్ లీడింగ్ ద నేషన్, వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద నేషన్. దేశం యొక్క భవిష్యత్తుని మార్చేటటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరున్నారు. ఆయన వైజాగ్లో మున్సిపల్ కమిషనర్గా పనిచేసేటప్పుడు సౌకర్యం అనే పేరుతోటి ఒక సర్వీస్ తీసుకొచ్చారు. ఈ సౌకర్యం అనే సర్వీస్ ఏంటి అంటే, మీరు గతంలో, అంటే బిఫోర్ 2005 ఆ టైం కన్నా ముందు ఎక్కడైనా మన కరెంటు బిల్లు కట్టాలంటే, వాటర్ బిల్ కట్టాలంటే ఆఫీస్కి వెళ్ళాలి, లైన్లో నిలబడి కట్టాలి. అంటే ఒక రోజు మొత్తం దానికే పోతుంది, ఓన్లీ బిల్లులు కట్టడానికే పోతుంది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆయన గమనించాడు, దాన్ని సాల్వ్ చేయాలనుకున్నాడు. లోకల్ ఏరియా నెట్వర్క్ అనే సిస్టమ్ని క్రియేట్ చేశాడు. ఆ లోకల్ ఏరియా నెట్వర్క్ అనే సిస్టమ్ ద్వారా ఈ సౌకర్యం అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చాడు. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే, ఏదైతే ఇప్పుడు మనం మీ సేవ అనే పద్ధతిలో ఆల్మోస్ట్ ఒక 60 to 70 సర్వీసెస్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుందో, ఆ సర్వీసెస్ అన్నీ ఇనిషియేట్ చేసింది ఈ సౌకర్యం అనే ప్రోగ్రాం ద్వారా. అండ్ దీన్ని, ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ స్కీమ్ని స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, స్వాన్ అనేటటువంటి పద్ధతిలో మొత్తం రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేశారు. ఆ రాష్ట్రం అంతటా ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ద్వారా దాన్ని మీ సేవ అనే పేరుగా మార్చారు. అండ్ దాంతో ఆగిపోలేదు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉండడు. ఎందుకంటే లీడర్స్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ఎనీ సింగిల్ డిపార్ట్మెంట్, దే లీడ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఈయన డిఫెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో. అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సెక్రటరీగా ఉన్నప్పుడు, అండ్ ఇన్ అరౌండ్ 2014 ఆ టైంలో ఈయన ఇనిషియేట్ చేసినటువంటి మరొకటి ఏంటి అంటే, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేటర్స్ అనేది క్రియేట్ చేశాడు. ఈ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేటర్స్ ద్వారా మనకి డిఫెన్స్లో కూడా స్టార్టప్లు ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. టుడే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 40,000 స్టార్టప్స్ ఇన్ ద డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ. ప్రైవేట్ కంపెనీలో ఉన్నాయి ఇట్లా. అంటే ఒకప్పుడు అసలు డిఫెన్స్ అనేది ప్రైవేట్ రంగంలో కూడా ఉండొచ్చా అనే ఆలోచన కూడా ఎవరికి లేదు. అండ్ అటువంటిది ప్రైవేట్ రంగంలో కూడా డిఫెన్స్ ఉండొచ్చు, డిఫెన్స్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన హైదరాబాద్లోనే ఉంది ఒక స్టార్టప్ కంపెనీ డిఫెన్స్కి సంబంధించింది, B3 సొల్యూషన్స్ అనేది. ఈ B3 సొల్యూషన్స్ అంటే బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ అని. ఈ బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ అనే ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఒక మెషిన్ గన్ తయారు చేశారు. ఈ మెషిన్ గన్ పెద్దమ్మ కన్నా పెద్దది. పెద్దమ్మ తెలుసా? మన ఎవరు KGFలో ఉపయోగిస్తాడు చూడు, సిగరెట్ కాల్చుకోవడానికి గన్ను కాల్చి మరి ఆ పెద్ద గన్ను ఉంటుంది చూడు, అదే పెద్దమ్మ. అంటే దానికన్నా పెద్దది ఈ
మెషిన్ గన్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేస్తుంది. అంటే ఈ మిషన్ గన్ ఏంటంటే మనుషుల్లో ఆపరేట్ చేయక్కర్లా, చీకట్లో కూడా పనిచేస్తుంది. ఇట్ కెన్ ఈజీలీ డిటెక్ట్ ద మూమెంట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద యానిమల్స్ సెపరేట్లీ. సో అది సొంతంగా లోడ్ చేసుకోగలుగుతుంది గన్, సొంతంగా లోడ్ చేసుకుంటుంది, మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. ఎనిమీ మూమెంట్ కనపడంగానే వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అంటే మనుషులు సోల్జర్స్ ఉండాల్సినటువంటి అవసరం లేకుండా అలాంటి B3 సొల్యూషన్ తయారు చేసినటువంటి మెషిన్ గన్ని ఇప్పుడు డిఫెన్స్ డిపార్ట్మెంట్లో అడాప్ట్ చేసుకున్నారు, ఇండియన్ ఆర్మీలోకి రాబోతున్నది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ దట్ ద ఇండియన్స్ ఆర్ హ్యావింగ్ ఇన్ ఇండియా. అండ్ వీళ్ళందరికీ కావాల్సినటువంటి లీడర్షిప్ ఇచ్చినటువంటిది సంజయ్ జాజు. సో సంజయ్ జాజు అనేటటువంటి ఒక లీడర్ లేకపోతే ఈ రోజున మనకి 2 బెడ్రూమ్ స్కీమ్ అనేది కూడా లేదు. ఈ 2 బెడ్రూమ్ స్కీమ్ అనే దాన్ని కూడా ఒరిజినల్గా మనకి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇనిషియేట్ చేసినటువంటి ఒక ప్రోగ్రాం. అంటే దాని పేరు వేరే ఉండేది, రాజీవ్ గృహకల్ప యోజన అనేటటువంటి పేరుతోటి స్టార్ట్ చేశారు. అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి పేదవాళ్ళ కోసం ఈ హౌసింగ్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ అర్బన్ హౌసింగ్ స్కీమ్ వాజ్ యాక్చువల్లీ నేమ్డ్ యాజ్ ఇది స్టార్టింగ్లో మన రంగారెడ్డి జిల్లాలోనే మొదలుపెట్టారు, ఆ తర్వాత స్ట్రీట్ వైడ్గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది కూడా ఈ సంజయ్ జాజునే. సో వితౌట్ సంజయ్ జాజు వీ కెనాట్ ఇమాజిన్ సెవెరల్ థింగ్స్, ఇన్నోవేషన్స్ ఇన్ ద కంట్రీ. అలాంటి ఒక లీడర్ భారతదేశానికి అందించినటువంటిది ఏంటి అంటే ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అఫ్ కోర్స్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓన్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, హిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ హీ డిడ్ నాట్ కన్ఫైన్ టు ఇంజనీరింగ్ ఓన్లీ. కేవలం ఇంజనీరింగ్కి కన్ఫైన్ కాలేదు, ఇంజనీర్లు ఏదైనా చేయగలుగుతారు, ఇంజనీరింగ్ తప్ప. అఫ్ కోర్స్ అంటే ఇంజనీరింగ్ కూడా చేయగలుగుతారు అనుకోండి. ఎందుకనంటే మీకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఉండేది మనం 10th క్లాస్లో ఏదైతే చదువుకున్నామో అదే. ఇప్పుడు 10th క్లాస్ వరకు మీకు ప్రీ చైతన్య, పారాయణ ఇలాంటి కాలేజీల్లో లేకపోతే స్కూళ్ళల్లో చదువుంటారు కదా. ఇక్కడ స్కూళ్ళల్లో మీకు 80% ఆఫ్ యువర్ టైం వాజ్ ఎంఫసైజ్డ్ ఓన్లీ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ ద సైన్సెస్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి మీద పెట్టేవారు. ఒక 10% ఈ 3 లాంగ్వేజెస్కి, ఒక 10% ఏమో సోషల్ స్టడీస్ మీద పెట్టేవారు. మీరు 80% టైం స్పెండ్ చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిల్లో 100 మార్క్స్ తెచ్చుకుంటే 10% టైం స్పెండ్ చేసి సోషల్లో 80 మార్క్స్ తెచ్చుకున్నారు. దేంట్లో ఎక్కువ వచ్చినట్లు లెక్క? సోషల్లో ఎక్కువ వచ్చినట్లు లెక్క. రిలేటివ్గా మీరు స్పెండ్ చేసింది ఓన్లీ 10% టైమే, బట్ యూ హ్యావ్ గాట్ 80% మార్క్స్. అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే అతి తక్కువ టైంలో మీరు కమాండ్ చేయగలిగారు సబ్జెక్ట్ని విత్ మోర్ దెన్ 80%. సో ఆ సోషల్ స్టడీస్లో ఉండే సబ్జెక్ట్సే సివిల్ సర్వీస్లో ఉంటాయి. అదే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, పాలిటీ అంటే అప్పుడు మీరు 10thలో ఉన్నప్పుడు సివిక్స్ అనే పేరుతో చదివారు. అవి సింపుల్ సబ్జెక్టులు ఉంటాయి, జస్ట్ ఒకసారి ఇట్లా చదవగానే మీకు వస్తాయి. అందుకనే ఇంజనీర్లకి ఎక్కువ మంది సెలెక్షన్స్ అవుతున్నాయి. మీరు 2022 UPSC రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్ ఉంది మీకు ఆన్లైన్లో వెబ్సైట్లో దొరుకుతుంది. UPSC వెబ్సైట్లో మీరు జస్ట్ గూగుల్లో UPSC యాన్యువల్ రిపోర్ట్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఆ ఫస్ట్ రిపోర్ట్లో మీరు కనుక రిజల్ట్ అనాలిసిస్ చూస్తే అందులో 3rd చాప్టర్లోనే ఎక్కడో ఉంటుంది ప్రీవియస్ ఇయర్ రిజల్ట్ అనాలిసిస్ అని. అందులో ఉన్నది ఏంటి అంటే 67% ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ వర్ సెలెక్టెడ్ ఫర్ ద ఇయర్ 2022 ఆర్ హ్యావింగ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. 67% మంది అభ్యర్థులు ఎవరైతే సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు. మిగతా స్ట్రీమ్స్ నుంచి మిగతా 33%. సో దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. ఎందుకంటే దెర్ ఇస్ ద కంపాటబిలిటీ బిట్వీన్ ది ideology of the engineers and the civil service examination. Not the curriculum, of course, but the ideology, the psychological background and the aptitude of the engineering students. Engineering students యొక్క aptitude. ఇప్పుడు మీరు ఎంసెట్కో లేకపోతే IITకో మామూలుగా కష్టపడి చదువుతారు. ఎంత కష్టపడి చదువుతారంటే మీకు సూర్యుడు అంటే ఎవరో తెలియదు చాలామందికి. అలా చదువుతారు. పొద్దున్న కొంతమంది 5ంటికే కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఇంటర్మీడియట్కి, అండ్ 7 గంటలకు ఎప్పుడుగో ఇంటికి వచ్చేవారు. సూర్యుడి గురించి అడిగితే పెద్దగా పరిచయం లేదంటారు. అలా చదివారు మీరు. అంటే యూ నో ది హార్డ్ వర్కింగ్ స్కిల్స్, యూ హ్యావ్ ద హార్డ్ వర్కింగ్ స్కిల్స్. రెండోది, ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏమేం చేస్తారో చెప్పారు.
ఒక స్విగ్గీస్ లాంటి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు, బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ లాంటి ఒక డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ద యాప్టిట్యూడ్, లాజికల్ స్కిల్స్, ద స్మార్ట్ వర్కింగ్ ఎబిలిటీస్. దేంట్లో వెళితే నీ కెరియర్ అద్భుతంగా ఉంటుంది అని నిర్ణయించుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఒక లాజికల్ థింకింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద స్మార్ట్ వర్క్. సో దిస్ ఈజ్ వాట్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ రిక్వైర్స్ ఆల్ అబౌట్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి కావాల్సింది ఏంటి అంటే కేవలం హార్డ్ వర్క్ అండ్ దట్ షుడ్ బి సప్లిమెంటెడ్ బై ద స్మార్ట్ వర్క్. ప్రధానంగా మీరు చేయాల్సింది కష్టపడి పనిచేయడం, ఆ తర్వాత తెలివిగా పనిచేయడం. ఈ రెండింటినీ కలుపుకొని చేస్తే ఎనీబడీ కెన్ క్రాక్ ది ఐఏఎస్ ఇన్ ది వెరీ ఫస్ట్ అటెంప్ట్. అది ఐఏఎస్ సాధించడానికి ఏదో 20-30 అటెంప్ట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేదో పెద్ద పెద్ద మేధావులు చేసే పని కాదు. అది అంటారు కదా, ఇప్పుడు కల్కి సినిమా చూసారా మీరు? అర్థమైందా? అది అర్థం కావాలంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, మినిమం డిగ్రీ చదువుకోవాలి, ఇటువంటిది ఏం లేదు అక్కడ. అఫ్కోర్స్ సివిల్ సర్వీస్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏది? గ్రాడ్యుయేషన్. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 45% మార్క్స్ ఈజ్ ఎలిజిబుల్ టు టేక్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అది ఉంటే చాలు. బియాండ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు రిక్వైర్ ఎనీథింగ్, బికాస్ ద యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ an extraordinary intelligent, it is expecting only an average intelligent. కేవలం సాధారణమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి వాళ్ళే, అంటే మనం రోజువారీ జీవితంలో డే టు డే లైఫ్లో ఎదుర్కొనేటటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించగలిగేటటువంటి స్కిల్ ఉంటే చాలు. అది బియాండ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. అది ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ సడన్గా కరెంట్ పోయిందనుకో, ఈ హాల్లో మొత్తం చీకటి అయిపోయిందనుకో, ఏం చేస్తాం మనం? ఒక న్యూక్లియర్ రియాక్టర్ తీసుకొచ్చి కరెంట్ తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తామా? అది చేసేది పెద్ద పెద్దోళ్ళు. న్యూక్లియర్ రియాక్టర్లు అక్కర్లేదు. ఏం కావాలి? మన జేబులో ఉన్న సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు. ఇది చిన్న సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్. బియాండ్ దిస్ యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఇలాంటి సొల్యూషన్స్ ఇవ్వగలిగే వాళ్ళే నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకి సంజయ్ జాజు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు. మనం రోజు కరెంటు బిల్లు కట్టడానికి కష్టపడుతున్నాం అనేది చూసి ఆయన తీసుకొచ్చినటువంటి సొల్యూషనే ఈ మీ సేవ. సో కాబట్టి ఆ మీ సేవ లాంటి ప్రాజెక్టులు, లేకపోతే ఒక అర్బన్ ఏరియాస్లో, ఎందుకంటే అంతకుముందు రూరల్ ఏరియాస్లో ఉండే పేద ప్రజల కోసం ఇల్లు కట్టియాలి అనేటటువంటి ఒక డైమెన్షన్ నుంచి అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి పేదవాళ్ళ కోసం ఇల్లు కట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చింది కూడా ఆయనే. కాబట్టి ప్రతిరోజు ఎదుర్కొనేటటువంటి సమస్యల్ని పరిష్కరించగలిగే స్కిల్ కనుక మీకుంటే యూపీఎస్సీ మీ గురించే వెయిట్ చేస్తుంది. కమాన్, లెట్స్ మేక్ ఇట్ టుగెదర్. ఆల్ ది బెస్ట్.